నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మాట్లాడబోయే అంశం ఋషి రిపోర్ట్స్లో కొంతమందికి నచ్చొచ్చు, చాలామందికి నచ్చకపోవచ్చు. కానీ జరుగుతున్న వాస్తవాలు, జరుగుతున్న రాజకీయాలు, వాటి గురించి ఖచ్చితంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఉన్నదన్నట్టుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే ఇవాళ నేను చేస్తున్నాను. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న వ్యవహారం అంటే దాదాపుగా ఒక 20 రోజులకు పైగా, అంటే ఎప్పుడైతే సెప్టెంబర్ 18వ తేదీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమల ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలిసింది, ఆ లడ్డూలు అయోధ్యకు కూడా వెళ్ళాయి, గత ప్రభుత్వ పనితీరు, టీటీడీ దేవస్థానం తీరు, వీటి గురించి చేసిన కామెంట్ అంటే ఒక నిర్దిష్టమైన నివేదిక లేకుండా కొంత వారి స్థాయికి తగ్గించుకుని కాస్త బాధ్యతారాహిత్యంగా అనిపించిందని నేను మొన్నే చెప్పాను. గౌరవ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇక్కడ నేను ఆ టెక్నికాలిటీస్లోకి ఆల్రెడీ అందరికీ తెలుసు, మళ్ళీ వెళ్ళట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని సిట్ను కాదని ఇవాళ సుప్రీంకోర్టు ప్రత్యేకమైన సిట్ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్ర పోలీసులు ఉంటారు, సిబిఐ డైరెక్టర్ నియమించిన సిబిఐ అధికారులతో పాటు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక ఉన్నతాధికారి కూడా ఉంటారు. అంటే అందులో దాని నిజానిజాలు తేల్చడానికి, ఫ్యాక్ట్స్ బయటపెట్టడానికి. అంటే ఎందుకు ఈ వివాదం అంటే లడ్డూ వివాదం దగ్గర మొదలయ్యి ఇది ఎక్కడికి వెళ్ళింది అనే దాని గురించి ఇవాళ నేను మాట్లాడబోతున్నాను. అంటే ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు, ఇప్పుడు లేదు, గతంలో లేదు. ఆ మాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సందర్భంలో కూడా అటువంటివి జరగలేదు, ఎప్పుడో జరిగాయి. కానీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకు నేను లా అండ్ ఆర్డర్ ప్రస్తావన తీసుకొచ్చానో మీకు చెప్తాను. సో ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఏంటంటే విభజన తర్వాత నష్టపోయిన రాష్ట్రంగా, రాజధాని లేని రాష్ట్రంగా, రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగా, లేకపోతే నిధులు లేక అభివృద్ధికి నోచుకోక, ఇప్పుడు అమరావతి లాంటి రాజధాని కావాలంటే 1,00,000 కోట్లు కావాలి, రెవెన్యూ లోటు 1,000 కోట్లు ఉంది, ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు అమలు జరగలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తవలేదు, ఇంకా తల మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? తిరుమల లడ్డూలో ఏం కలిసింది, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, హిందూ ధర్మం అంటే ఏమిటి, అసలు క్రిస్టియానిటీ ఏమిటి, జగన్ ఎందుకు క్రిస్టియను, ఆయన రెడ్డి కదా, ఆయన క్రిస్టియన్గా ఎందుకున్నాడు, ఇవి మాట్లాడుకుంటున్నారు. అంటే వేటి మీద జరగాలి చర్చ? పోలవరం ఎందుకు పూర్తవట్లేదు, రాష్ట్రానికి నిధులు ఎప్పుడు వస్తాయి, మోడీ గారు ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి, వీటి మీద జరగాల్సిందంతా పక్కదారి పట్టింది. పక్కదారి పట్టిందా, పట్టించారా చెప్తా. అంటే లడ్డూ రాజకీయం దగ్గర మొదలయ్యి సనాతన ధర్మం దగ్గర తేలిందా ఈ మొత్తం వ్యవహారం? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అనగానే ఇవాళ మీకు గుర్తొచ్చే పేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ లడ్డూ మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారో, ఆయన కామెంట్ చేసి వదిలేస్తే దాన్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళి అంత సంచలనంగా చేసింది పవన్ కళ్యాణ్. అంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సనాతన ధర్మం తాలూకా పునాదులకు పగుళ్ళు ఏర్పడ్డాయి, ఇటువంటివి జరుగుతూ ఉంటే సహిస్తూ ఊరుకునేది లేదు, దీని మీద ఎంతవరకు అయినా పోరాడతాం అని చాలా ఉవ్వెత్తున ఎగిసిపడే ఆవేశంతో మాట్లాడింది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎప్పుడైతే తాజాగా 2-3 రోజుల క్రితం సుప్రీంకోర్టు అసలు ప్రశ్నలు వేసిందో, ఈ దేని ఆధారంగా రాజ్యాంగంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి లడ్డూల విషయంలో రకమైన కామెంట్ చేశారు, మీ దగ్గర ఏమైనా నిర్దిష్టమైన నివేదిక ఉందా, అసలు ఎటువంటి విచారణ జరగకుండా ప్రాథమికంగా నివేదిక రాకుండా మీరు ఎట్లాగ బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తారు, అసలు మనోభావాలు దెబ్బతీసింది ఎవరు, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతోంది ఎవరు, ఇవన్నీ మాట్లాడింది గౌరవ సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తుల ధర్మాసనం. తర్వాత దాని మీద విచారణకి ఆదేశించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. అంటే సుప్రీంకోర్టు ఆ ప్రశ్నలు వేసిన తర్వాత నో,
2 రోజులు మాత్రమే సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వాటి గురించి మాట్లాడదాం. ఈ మొత్తం వ్యవహారం జరిగాక జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేయాలి కాబట్టి నేనే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను అని చెప్పారు. అప్పటికే వారాహి దీక్షలో ఉన్నారు పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల ముందుగానే. సబ్జెక్టు కృష్ణ ఎన్నికల ముందు నుంచి ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. వారాహి డిక్లరేషన్ కూడా ఆయన ఇచ్చారు. సో వారాహి దీక్ష అంటే అమ్మవారికి సంబంధించిన దీక్ష. వెంకటేశ్వర స్వామికి సంబంధించి జరిగిన అపచారానికి ఆయన బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నారు. అందులో భాగంగా తిరుమలకి కాలినడకన వెళ్ళారు, ఎర్రటి వస్త్రాలు ధరించారు, మెట్లు గడిగారు. ఇవన్నీ ఆయనకి ఏదో కొంత ఆరోగ్య సమస్యలు కూడా అక్కడ వచ్చాయి, ఫీవర్ అది వచ్చింది. అంత జ్వరంతో ఉన్నా కూడా ఆయన తిరుపతిలో బహిరంగ సభ అంటే చాలామంది వచ్చారు, దాంట్లో ఆయన మాట్లాడారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎక్కడ మొదలైంది అంటే హిందూ ధర్మం కంటే ముందే ఎప్పటి నుంచో ఉన్న పురాతనతరమైన ధర్మం సనాతన ధర్మం. హిందూ ధర్మం అనేది భారతదేశంలో, నేపాల్లో, దాదాపుగా ప్రపంచంలో ఇప్పుడు వరల్డ్ లార్జెస్ట్ రిలీజియన్స్లో 3వది హిందూ ధర్మం. అంటే క్రిస్టియానిటీ, ఇస్లాం తర్వాత హిందూ ధర్మానికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులోనూ 96% పైగా భారతదేశంలోనే ఎక్కువ మంది హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. డిస్క్లైమర్ నేను ముందే చెప్తున్నాను, ఇది హిందూ ధర్మానికో, క్రిస్టియానిటీకో, ఇస్లాంకో వ్యతిరేకంగానో అనుకూలంగానో చెప్తున్న అనాలిసిస్ కాదు. ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన రాజకీయాలు అది మత ప్రాతిపదికన జరుగుతున్నాయా లేకపోతే ఇంకో ప్రాతిపదికన జరుగుతున్నాయా, దీని ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతోందనే నా అనాలిసిస్ మాత్రమే మీకు నేను పంచుకుంటున్నాను ఇవాళ. అది పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు, లోకేష్ అయినా కావచ్చు, జగన్ అయినా కావచ్చు, రేపొద్దున బీజేపీ పురంధేశ్వరి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో సనాతన ధర్మం అంటే ఏమిటంటే అంటే అసలు ఈ యూత్కి, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వారి అభిమానులకు కానీ, ఇప్పుడున్న యూత్కి కానీ అర్థం అవడానికి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అంటే ధార్మికమైన జీవితం గడపడం. అంటే ధర్మం ఏం చెప్తోంది, అలాంటి ఒక ధార్మికమైన జీవితం అంటే మంచి పనులు చేయడము, బాధ్యతగా ఉండడము, లేకపోతే ఇతరులకి కుదిరితే ఉపకారం చేయడం తప్ప అపకారం చేయకపోవడము, పురాతనమైన శాశ్వతమైన ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో, అంటే ఏదో మోక్షం, ఇవి చేస్తే ఈ లైఫ్ స్టైల్ కనుక బ్రతికితే చివరికి మోక్షం సిద్ధిస్తుంది లాంటి ఒక శాశ్వతమైన నిర్వచనాలు, చాలా ప్రాచీనమైన నిర్వచనాలు ఉన్నది. వేదాలు చూపే మార్గాన్ని అనుసరించడం. అయితే వేదాలు సామాన్యులకి అర్థం కావు కాబట్టి రామాయణం, భారతం లాంటి ఇతిహాసాలు ఏవైతే చెప్పాయో ఎలా బ్రతకాలి, ఎలాగా దాన్ని పరిపుష్టం చేసుకోవాలి ఒక జీవితాన్ని అనే దానికి సంబంధించి ఆ ఇతిహాసాల ఆధారంగా జీవితాన్ని గడపడాన్ని ఇనే సింపుల్ డెఫినేషన్లో సనాతన ధర్మం అంటారు. హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది. అలాగే ఇతర ధర్మాలని, ఇతర మతాలని అగౌరవపరచకపోవడం, కించపరచకపోవడం లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏ మతాన్ని కించపరచలేదు, క్రిస్టియానిటీ గురించో లేకపోతే ఇస్లామిక్ గురించి ఏమనలేదు. కానీ హిందువుల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఆయన కామెంట్ చేశారు, ఇస్లాంలోనో లేకపోతే క్రిస్టియానిటీలోనో ఆ మతానికి సంబంధించి ఒక చిన్న దెబ్బ తగులుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. కానీ హిందూ ధర్మానికి ఉన్న విపరీతమైన ఓపిక, సహనం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు అనేది, ఆ టాలరెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందనేది, అది మంచిగా చెడుకా అనేది అదొక ప్రత్యేకమైన చర్చ. సో ఇవాళంటే ఎక్కడ మొదలైంది ఇది రాజకీయం అంటే, ఎస్ రాజకీయం ఎందుకంటున్నానంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో కనుక నిజంగానే ఆయన ఈ లడ్డూ కల్తీ జరిగింది అంటే బాధ్యతాయుతంగా ఆయన ఒక నివేదిక సిట్టు ముందే ఇంటర్నల్గా ఏర్పాటు చేసి ఒక నివేదిక వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ప్రజల ముందు పెట్టుంటే అది వేరేలా ఉండేది, స్పెక్యులేషన్కి దారి ఉండేది కాదు. అదే సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్పలేదు, సుప్రీంకోర్టే చెప్పింది. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రం వేసిన సిట్ని తీసేసి తనేదో కొత్తగా సిట్ వేసినంత మాత్రాన్ని ఇది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానో వేసినట్టు కాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇందులో ఉన్న నిజానిజాలు తేలాలి, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక అఫిడవిట్ కావాలని అడిగింది, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంది, దాని తర్వాత ఒక సిట్ వేసింది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో బీజేపీ, జనసేనలు కలిపి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన రోల్ పోషించారు బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలపడానికి. ఇక బ్రహ్మాండంగా సీట్లు వచ్చాయి, 160+ వచ్చాయి, 11కు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిమితమైంది, ఇవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాని, అంటే బీజేపీ ఎజెండా అంటే హిందుత్వ ఎజెండా,
హిందూ వేరు, హిందుత్వ వేరు. హిందూ ధర్మం అనేది హిందువులు ఆచరించే ధర్మం అయితే, హిందుత్వం అనేది దాన్ని బీజేపీ పొలిటికల్‌గా హిందువుల యొక్క మనోభావాలను ఓట్లు అనే ఒక మలుచుకోవడానికి ఒక ఆయుధంగా ఉపయోగించే దాన్ని హిందుత్వం. అయితే దీన్ని సావర్కరే ఎప్పుడు ఉపయోగించారు హిందుత్వం అనే దాన్ని, ఇప్పుడు బీజేపీ కాయినింగ్ చేయక్కర్లేదనేది వాళ్ళు చెప్పేది. వాటెవర్. నా పాయింట్ ఏంటంటే, గడిచిన కొన్ని ఎన్నికలు చూస్తే, మొన్న ఎన్నికలకు ముందు కూడా ప్రధాని వారు ముస్లిం వర్సెస్ హిందువులు వీటి గురించి చేసిన కామెంట్స్, మెడలో తాళ్ళు లాక్కుపోతారు, ఇవన్నీ వీటి గురించి చేసిన కామెంట్స్, అయోధ్యకి ఆలయానికి సంబంధించిన వారు చేసిన ఒక నిర్మాణం, ఆ తర్వాత ఓపెనింగ్ అప్పుడు హైపు, ఇదంతా ఓట్ల కోసం చేసిందా కాదా అనేది అనేక విశ్లేషణలు అవన్నీ నడిచిపోయాయి. దాని జోలికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. మళ్ళీ తిరిగి బీజేపీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఐ మీన్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది, బీజేపీ ఆధ్వర్యంలో. సో ఇవాళ ఏపీలో బలహీనంగా ఉన్న బీజేపీని జనసేన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని బలోపేతం చేయడానిక, లేకపోతే బీజేపీని కాదని, బీజేపీ హిందుత్వాన్ని కూడా కాదని జనసేన ఆ ఫ్రేమ్లో ఉండడానిక. ఇక్కడ ఒకసారి కేజ్రీవాల్ని గుర్తు చేసుకుంటే, గతంలో బీజేపీతో ఫైట్ చేసే క్రమంలో ఆయన శ్రీరామ్కి అగెనిస్ట్గా దుర్గామాతను తీసుకొచ్చారు. ఆయన కూడా అందరికంటే పెద్ద హిందువునని, ఆయన హిందూ ధర్మాన్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తారో చెప్పుకోవాల్సిన పరిస్థితి. అలాగే శివుణ్ణి తీసుకొచ్చి రాహుల్ గాంధీ కూడా, అంటే బీజేపీ సెట్ చేసిన ఎజెండాలో కేజ్రీవాల్ అయినా రాహుల్ గాంధీ అయినా అపోజిషన్ పడాల్సి వచ్చింది. కానీ ఇవాళ స్వపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు చేసే మాట. కానీ నేనేమంటున్నానంటే, అసలు బీజేపీని మించిన హిందుత్వ, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు హిందూ ధర్మం గురించి, హిందూయిజం గురించి, హిందుత్వ గురించి మాట్లాడుతుంది, కానీ సనాతన ధర్మం గురించి ఎప్పుడు మాట్లాడదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్పుకున్నారు? అన్అపోలోజెటిక్ సనాతని హిందూ అని చెప్పారు. అంటే ఇక్కడ సనాతన ధర్మం ఫాలో అయ్యే హిందువుని అని ఆయన చాలా పగడ్బందీగా అక్కడ చెప్తూ ఉన్న పరిస్థితి. అందుకని ఇందాక ఇప్పుడున్న యూత్కో, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్కో, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ టీన్స్లో ఉన్న వాళ్ళకు సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేశాను. అలాగే హిందూ ధర్మం గురించి కొంత స్టడీ చేస్తే అందరికీ తెలిసిందే, హిందూ ధర్మానికి సంబంధించి పురాతనమైన రిలీజియన్, కానీ దాని రూట్స్ గురించి క్లియర్గా ఎందుకు లేదు? ఎందుకంటే ఇట్స్ లైక్ సనాతనం నుంచి హిందూ ధర్మం అనే ఒక ప్రయాణం జరిగింది. వేదకాలం నుంచి ఉన్న ఒక ఆచారాలు, మతాలు, సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, భిన్నమైన దేవుళ్ళు, ఇవంతా కూడా హిందూ ధర్మంలో భాగం. ఇప్పుడు క్రిస్టియానిటీ లాగో, ఇస్లాం లాగో ఒకే రకమైన వ్యవహారం, ఒకే రకమైన దేవుడు కాదు. సో ఇదిలా ఉంటే పవన్ హిందుత్వ, బీజేపీ హిందుత్వ ఒకటేనా అంటే, ఇక్కడ శివసేన ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. శివసేన హిందూయిజము, హిందుత్వ, బీజేపీ హిందుత్వ ఒకటేనా అంటే కాదు. బీజేపీ కన్నా ముందే శివసేన బాల్ ఠాకరే తానొక హిందూ ధర్మానికి, హిందూయిజానికి ఒక ప్రతీకగా ఆయన విత్స్టాండ్ చేసుకున్నారు, నిలబెట్టుకున్నారు. సరే, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాకరే, రాజ్ ఠాకరేల తర్వాత కాలం మారిపోయినా, బాల్ ఠాకరే ఆయన ధరించే వస్త్రాల దగ్గర నుంచి ప్రతి దాంట్లో దాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలాగా చూసుకునేవారు. ఇవాళ నాకు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజు, ఆయన వేషధారణ, ఆయన ఆహార్యము, అటైరు అంతా చూస్తే ఒక శివసేనలాగా జనసేన మారబోతోందా, ఒకప్పటి బాల్ ఠాకరే లాగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. నేనేం స్పెక్యులేట్ చేయట్లేదు, నా ఆలోచన మీతో పంచుకుంటున్నాను అంతే. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ తప్పు పట్టట్లేదు. బహుశా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోపం వస్తుందేమో అని చెప్తున్నారు. వచ్చినా ఓకే. అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నంలో బీజేపీ కన్నా ముందు వరుస తీసుకుని ఫ్రంట్ లైన్లో నిలబడడం తప్ప రైటా నాకు తెలీదు. రేపు ఆయన వెనకాల ఎంతమంది ఫాలో అవుతారు, ఎంతమంది ర్యాలీ అవుతారు అనే దాన్ని బట్టి అది కరెక్టా కాదనేది తేలిపోతుంది. అయితే దీని వెనకాల ఉన్న రాజకీయ ఎజెండా బహుశా చంద్రబాబు నాయుడుకి కూడా ఆశ్చర్యం కలిగించవచ్చా? ఆయన కేవలం లడ్డూ గురించి, కల్తీ గురించి మాట్లాడొదిలేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ ఇంత స్థాయికి తీసుకెళ్తారని చంద్రబాబు నాయుడు కూడా అనుకోలేదా? లేకపోతే వాళ్ళిద్దరూ కలిపి ఒకే వైపు ఒకే గేమ్ ఆడుతున్నారా అనేది కూడా ఇవాళ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు భక్తి అనేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు తమకు తాము అనుభవించేది, లేకపోతే తమకి తాము ఫీల్ అయ్యేది, 4 గోడల మధ్య జరిగేది. మతం కూడా అంతే. కానీ ఈరోజు అది దాటి భక్తి బయటకొచ్చి మతం బయటకొచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మతపరమైన రాజకీయం, అది హిందూ అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, అది ముందు వరుసలో వేసి కూర్చుందా? మొన్నటిదాకా క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హిందూ పరంగా కొన్ని చేయాల్సిన చేశారు, ఆలయాలకు వెళ్ళారు, అక్కడ ఇవ్వాల్సిన బట్టలు ఇవ్వాల్సి వస్తే ఇచ్చారు, ఆయన తిలకం దిద్దుకున్నారు, నామాలు పెట్టుకున్నారు.
కానీ ఇవాళ ప్రకాష్ రాజ్ లాంటి నటులు కొత్త భక్తుడికి నామాలు ఎక్కువ అని పవన్ కళ్యాణ్ నేరుగా విమర్శిస్తూ ఉన్నారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే చెప్తా. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, అంటే కొన్ని గొడవల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, హిందూ నాయకులే ఇలాంటి గొడవలకు కారణమవుతారు అని ఒక కామెంటు. గతంలో క్రిస్టియానిటీ విషయంలో యేసు ఒక లవ్ని, యేసు ప్రభు ఒక ప్రేమని పంచాలని అందరికి ప్రయత్నం చేస్తే అతను ఇంత దారుణంగా హింసించి సిలువ వేస్తే తల్లి మేరీమాత ఎంత దుఃఖపడిందో అనేది నా మనసుకి అప్పుడప్పుడు గుర్తొస్తుంది అని ఆయన యేసుక్రీస్తు పాత్ర, ఒక ప్రత్యేక పాత్ర, అప్పట్లో సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో కండా కృష్ణరాజు నిర్మాతకు ఒక సినిమా తీద్దాం అనుకున్నప్పుడు జెరూసలేంలో ఆ సినిమా తాలూకా ప్రెస్ మీట్ జరిగితే అప్పుడు ఆయన చర్చికి వెళ్ళడము, అక్కడ సిలువ దగ్గర ఆయన కూర్చోవడము, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనకి క్రిస్టియానిటీ పట్ల ఉన్న ఒక ఎమోషన్ను, మేరీమాత గురించి ఉన్న ఎమోషన్ చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వారి భార్య ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అండ్ వాళ్ళ పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు, క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు. తాజాగా తిరుమల జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ విషయంలో తిరుమలకు పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో, అంటే బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ రేణుదేశాయ్ గారితో ఉన్న వారితో ఉన్న ఒక కుమార్తె, వారికి పుట్టిన కుమార్తె, ప్రస్తుతం ఉన్న భార్యతో ఉన్న కుమార్తె, వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి ఆమె మైనర్ కాబట్టి బట్ ఆమె క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు కాబట్టి తన తరపున తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు డిక్లరేషన్ అవ్వలేదు, దో బీయింగ్ ఏ ఫాలోయింగ్ క్రిస్టియన్ ఫాలోవర్గా ఉన్నా నువ్వు ఇవ్వలేదు, నేను ఇచ్చానని చెప్పడానికి అది పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఇట్స్ ఎ స్టేట్మెంట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన తిరుపతిలో చేసిన సభ, అక్కడ మాట్లాడింది ఏంటంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను ఏ ఎక్స్టెంట్ కన్నా వెళతాను అని మోదీని మించి, నేను చెప్తున్నాను ఇది, అంటే బీజేపీని మోదీని మించిన ఒక కమిట్మెంట్ ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. అంటే అప్పట్లో ఒక శివసేన బాల్ ఠాకరే లాగో ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ ఆ రకంగా ఆ ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారా? అయితే వాళ్ళు దీన్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఫాలో అవ్వచ్చు, క్రిస్టియానిటీ ఫాలో అవ్వచ్చు, ఇస్లామిక్ ఫాలో అవ్వచ్చు, బౌద్ధం, జైనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన స్వేచ్ఛ, లేదా ఏ మతం లేకుండా కూడా ఉండొచ్చు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం. ఆయన ఇప్పుడు సనాతన ధర్మాన్ని, హిందూయిజాన్ని బ్రహ్మాండంగా ఫాలో అయితే ఎవరు అడిగేవాళ్ళు లేరు, వేరే మతాన్ని కించపరిచినంత వరకు. కానీ ఈరోజు ఆయన చేస్తున్న కామెంట్స్ కొంతమందిని రెచ్చగొట్టేలా ఉన్నాయా? కొంతమంది విశ్లేషకులు చేసిన కామెంట్ ఆధారంగా నేను చెప్తున్నాను. అంటే ఒక రకమైన ఉద్రేకాన్ని, ఒకవేళ హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఎవరన్నా కించపరిస్తేనో లేకపోతే మరో రకంగానే చేస్తే వాళ్ళని ఏదన్నా చేయొచ్చు అనే స్థాయికి వారి మాటలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవాళ అటువంటి సహనము, గొప్పతనం ఉన్న యేసుక్రీస్తుకి జరిగిన దానికి మేరీమాత బాధపడ్డము, అలాగే బీఫ్ తినడం గురించి కూడా ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? స్వామి వివేకానంద, అంటే హిందూ ధర్మానికి ఒక చిహ్నంగా మనం అనుకునే స్వామి వివేకానంద, ఆయన ఏమన్నారు? ఇక ఇది తినలేకపోతే, ఏది తినకపోతే నేను ఇక మరణించడం తప్ప ముందుకెళ్లే మార్గం లేదన్నప్పుడు బీఫ్ అయినా కూడా ఆలోచించకుండా తింటా తప్ప అందులో అది తినకూడదు అనే పరిస్థితి లేదు. అందుకని ఎవరు ఏం తినాలి, ఏం తినకూడదని నిర్ణయించే హక్కు మనకి లేదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ పవన్ కళ్యాణ్ చెప్పారు. సనాతన ధర్మానికి ఈ బీఫ్ ఎగ్జాంపుల్కి ఎక్కడన్నా పొంతన ఉంటుందా అనేది ఒక ప్రశ్న ఇవాళ తెర మీదకి వస్తోంది. అలాగే ఇంట్లో పెట్టిన దీపారాధనకు తన తండ్రి సిగరెట్ ముట్టించుకునేవారు అని చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటా మొన్న ఈ పాయింట్ హైలైట్ చేశారు. మరి నువ్వు ఎలా సనాతన ధర్మం ఫాలో అయ్యేవాడు? అది వాళ్ళ తండ్రి చేశారు, పవన్ కళ్యాణ్ చేయలేదు కదా, ఆయన ఫాలో అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఇవన్నీ పెట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు, ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, అసలు అంతకుముందు ఆయన విగ్రహారాధనే చేసేవారు కాదని, అసలు ఆయన పెద్దగా అంత భక్తుడేం కాదు, ఆయన ఒక సోషలిస్ట్ భావజాలం కలిగిన చెగువీర భావాన్ని పుణికిపుచ్చుకున్న ఒక నాయకుడు. ఆయనే ఓపెన్గా చెప్పారు చెగువీర తనకి ఆదర్శం, తన్నే ఫాలో అవుతానని. సో అక్కడి నుంచి ఈ రోజున సనాతన ధర్మాన్ని కాపాడే యోధుల్లో, లేకపోతే సనాతన ధర్మానికి ప్రతీకగా ఉండే వాళ్ళలో ఫ్రంట్ లైన్లో నేను ఉంటాననే వరకు పవన్ కళ్యాణ్ జర్నీ అతి కొద్ది కాలంలో, వెరీ లిటిల్ స్పాన్ ఆఫ్ టైంలో మారిపోయిందా? అంటే ఒక ఏడాదికి ముందు, లేదా ఒక 5 ఏళ్లకు ముందు, లేదా ఒక 10 ఏళ్లకు ముందు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు, రేపటి పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు? జనసేన నేతగా, అంటే గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అన్న దగ్గర నుంచి ఈరోజు అదే బీజేపీ పెద్దన్నగా, అదే మోదీని వాళ్ళ విశ్వగురువుగా, అదే మోదీని రేపు భారతదేశానికి కీర్తిని ఇనుముడింప చేయడంలో, ఫ్యూచరిస్టిక్ ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడంలో గొప్ప నాయకుడిగా ఆయనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ బీజేపీ లైన్లో వెళ్తున్నారా, లేదా అంతకు మించి
లైన్లో వెళ్తున్నారా అనేది ఇవాళ జరుగుతున్న చర్చ. సో ఇంకొక చోట ఎక్కడో పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీ అంటే పడదు, ఆయన దాన్ని హేట్ చేస్తారని ఎవరో కొంతమంది అన్నారు. నాకు తెలియదు, ఆయన పవన్ కళ్యాణ్ క్రిస్టియానిటీని హేట్ చేస్తూ ఉంటే మరి వారి ఇంట్లోనే ఇప్పుడు క్రిస్టియానిటీ బ్యాప్టిజం తీసుకున్న క్రిస్టియన్స్ ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సో. అండ్ అందుకనే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి పడదా, జగన్మోహన్ రెడ్డి అంటే పడకపోవడానికి బహుశా అనేక పొలిటికల్ రీజన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేయలేకపోవడమా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఆయన పెళ్లిళ్ళ గురించో, వ్యక్తిగత జీవితం గురించో, మరొక దాని గురించో, ఆయన ప్యాకేజ్ స్టార్ అనడం గురించో, తన పార్టీ నాయకులతో చేసిన విమర్శల గురించి జగన్మోహన్ రెడ్డి పడకపోవడమా, ఏవో కారణాలు ఉంటాయి. కానీ క్రిస్టియానిటీ కారణం నేను అనుకోను. సో ఇంకో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఆయన దేవాలయాలకు ఎన్నిసార్లు వెళ్ళారు అంటే అఫీషియల్ సందర్భాల్లో తప్ప. ఎందుకంటే నాకు తెలిసి ఆయన కూడా పెద్ద భక్తుడు కాదు. కానీ ఇవాళ ఎందుకని తిరుమల చుట్టూ ఇంత పెద్ద వివాదము, రాజకీయము, ఆయన తాజాగా తిరుమల వెళ్ళి తిరుమలలో చేస్తున్న మార్పుల గురించి, అక్కడ ప్రసాదం గురించి, లేకపోతే అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన వాటి గురించి, విఐపి కల్చర్ గురించి మాట్లాడారు. అంటే ఈరోజు ప్రధానంగా యాంటీ క్రిస్టియానిటీ అండ్ సనాతనిక్ హిందూ ధర్మ అనే దాన్ని పెట్టి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆ దిశగా రూట్ చేయాలనుకుంటున్నారా? లేదా చంద్రబాబు కన్నా మించి పవన్ కళ్యాణ్ తన ఎజెండాని బీజేపీతో కలిపి వేరే సిద్ధం చేసుకుంటున్నారా? లేదా బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిపి ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఎజెండా సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారా? ఏదైనా ప్రమాదమే. ఎందుకంటే జరగాల్సింది ఏపీ భవిష్యత్తు. ఏపీ అంధకారంలో ఉంది. ఏపీకి పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు కావాలి, రెవెన్యూ కావాలి. అది కాకుండా ఒక మత ఆధారంగానో, ఒక కులం ఆధారంగానో, లేకపోతే ఇంకొకటి ఏదో ప్రాతిపదికన ఇవి జరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీని మీద ఆలోచించాలి, దీని మీద దృష్టి పెట్టాలి. అంటే ఎవరి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం ఎవరో బలవడం అనేది కరెక్ట్ కాదు. అది నేను క్లియర్గా చెప్పదలుచుకున్న అంశం. అసలు హిందూ ధర్మం మీద అటాక్ ఎవరి వల్ల జరిగింది? ఎవరు చేసిన కామెంట్ తోటి ఇదంతా బయటకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి ఇప్పుడు ఏమైనా హిందూ ధర్మాన్నో లేకపోతే హిందువుల్లో కించపరుస్తూ ఏమైనా మాట్లాడారా? నాకు తెలిసిలేదు. చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ వల్ల కదా హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దాన్నే కదా సుప్రీంకోర్టు వాళ్ళు అడిగింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో అప్పుడున్న టీటీడీ కానీ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులు. ఇప్పుడు రేపు రిపోర్ట్ వస్తుంది. ఆ లడ్డు కల్తీ జరిగిందా? కల్తీ జరిగిన లడ్డూయే, యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డూయే లక్షల్లో అయోధ్యకు వెళ్ళాయా? నిజంగా వెళ్తే శిక్షించక తప్పదు. ఒకవేళ వెళ్ళకపోతే ఈ రాజకీయం కోసం ఈ కామెంట్స్ ఎవరైతే చేశారో, ఎవరైతే దీన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారో, మరి వాళ్ళు శిక్షకి రెడీగా ఉంటారా? అది కూడా చెప్పాలి. అలాగే ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఓకే, వెరీ గుడ్. ఎవరు ఏదైనా దీక్షలు చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. వారాహి అనేది ఆయన నమ్ముకున్న ఒక దీక్ష. వారాహి డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వారాహి డిక్లరేషన్లో భాగంగానే సనాతన ధర్మానికి కానీ, హిందూ ధర్మానికి కానీ ఎవరైనా ఇంత చిన్న డ్యామేజ్ చేయాలని చూసినా కూడా సహించబోము అని చెప్పి పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక హెచ్చరిక. సో ఇవాళ నా వీడియోలో నేను కవర్ చేయదలుచుకున్న అంశాలు ఏంటంటే, లడ్డూ కల్తీ వివాదంలో నిజానిజాలు తేలకుండా దాని గురించి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి మొదలుపెట్టి సనాతన ధర్మము లేకపోతే ఒక మత ప్రాతిపదికన ఒక రాజకీయం జరుగుతోందా? ఒకవేళ అది కనుక జరిగే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అదొక ప్రమాదానికి సంకేతం. ఈ అంశంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, మరి ఏది ఫాలో అవుతున్నా. మనం మన నాయకుల్ని ఎన్నుకున్నది మనకి సరైన పరిపాలన అందించడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. నేను మొన్న చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, ఏ ధర్మాన్నైనా రక్షించడానికి, క్రిస్టియానిటీని కాపాడడానికి, దాన్ని మతాన్ని పెంచడానికి, రక్షించడానికి క్రిస్టియన్ గురువులు, పెద్దలు, ఫాదర్స్ ఉంటారు. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి పీఠాధిపతులు, ధర్మాధిపతులు, లేకపోతే స్వామీజీలు ఉంటారు. ఇస్లాంకి సంబంధించి దానికి సంబంధించిన పెద్దలు ఉంటారు. అది రాజకీయ నాయకుల పని కాదు. కేవలం రాజకీయంగా మనుగడ, లేకపోతే రాజకీయంగా బలోపేతం అవ్వాలి, లేకపోతే రాజకీయంగా కమ్యూనల్ డివిజన్ తీసుకొచ్చి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు మతాల గురించి మాట్లాడాలి, మతాల గురించి పోరాటం చేయాలి. హ్యావింగ్ సెడ్ దిస్, మతాల ఆధారంగా ఒక అన్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు ఇదే రాజకీయ నాయకులు, ఇదే ముఖ్యమంత్రులు, ఇదే ఉప ముఖ్యమంత్రులు ఖచ్చితంగా నిలబడాలి, లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఈ అంశం మీద మాట్లాడదాము. ఎప్పటికైనా సుప్రీంకోర్టు ప్రోబ్ తోటి ఈ అంశం సద్దుమణుగుతుందా? లేకపోతే సరే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. సుప్రీంకోర్టు సిట్ వేసిన తర్వాత పవన్ కళ్యాణ్కి అనేక ప్రశ్నలు సంధించారు, చంద్రబాబు నాయుడుకి అనేక ప్రశ్నలు సంధించారు. దానికి అటు ఇటు కౌంటర్లు, ఎన్కౌంటర్లు అవుతూనే ఉంటాయి. కానీ ఇది వదిలేసి మిగతా అంశాల జోలికి వెళ్ళాలి కదా. ప్రామిసులు ఏమయ్యాయి? ఎలక్షన్ ముందు ప్రామిసులు,
ఆ 6 సూపర్ 6 ఏమయ్యాయి? అలాగే అమరావతి ఎంతవరకు వచ్చింది? పోలవరం ఎంతవరకు వచ్చింది? రెవెన్యూ లోటు ఏంటి? కేంద్రం నుంచి డబ్బులేమన్నా తేగలుగుతున్నారా లేదా? ఏమన్నా ఇస్తున్నారా లేదా? ఎంపీలు ఏం చేస్తున్నారు? వీటి మీద చర్చ జరగాలి. ఇవి లడ్డూల మీద, లేకపోతే ప్రసాదం మీద, లేకపోతే క్రిస్టియానిటీ మీద, లేకపోతే సనాతన ధర్మం మీద, వీటి మీద చర్చ జరుగుతున్నంత సేపు ఈ అంశాల మీద చర్చ జరగదు. దానివల్ల ఎవరికి మంచిదో, ఎవరికి లాభమో మీరే ఆలోచించుకోండి. నమస్తే. ఋషి సైనింగ్ ఆఫ్.